తర్వాత చూస్తే మనకు అటామిక్ స్ట్రక్చర్ అనేది మరొక టాపిక్గా కనిపిస్తుంది. దీంట్లో ఆటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, వీటి మీద అవగాహన పొందాల్సి వస్తుంది. అదేవిధంగా ఎలిమెంట్స్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి అటామిసిటీ అనేటటువంటి ధర్మాలకు సంబంధించి, అదేవిధంగా డాల్టన్ ఇచ్చినటువంటి అటామిక్ థియరీకి సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక అయాన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి అయాన్స్ మనకు ఉంటూ ఉన్నాయి, అయాన్స్ ఫామ్ అవ్వడంలో ఏర్పడడంలో ఎలక్ట్రాన్స్ యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనకు చాలా కీలకమైనటువంటి అంశాలే. మరి కొన్నేమో ధన విద్యుదాత్మకతను ప్రదర్శిస్తూ ఉండగా కొన్నేమో రుణ విద్యుదాత్మకతను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి అయాన్స్ను మనం చూస్తూ ఉన్నాం. వీటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అటామిక్ మాస్, అదే పరమాణు ద్రవ్యరాశికి సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటుగా బాహ్య కర్పరాలకు సంబంధించి వ్యాలెన్సీ అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే పరమాణు కేంద్రకం నుంచి సుదూరంలో ఉండేటటువంటి లేదా చివరలో ఉండేటటువంటి వ్యాలెన్సీస్ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనము బాహ్య కర్పరాలుగా చెప్తూ ఉన్నాం. ఇందులో పరిభ్రమించేటటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్గా చెప్తూ ఉన్నాం. ఇవి రసాయనిక చర్యలలో కీలకమైనటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. దీనితో పాటుగా మాలిక్యులార్ మాస్, అదేవిధంగా కాన్సెప్ట్ ఆఫ్ మోలార్ మాస్, దీనితో పాటుగా థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్, రుథర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్, అదేవిధంగా బోర్ పరమాణు నమూనా, ఇవన్నీ కూడా మనకు చాలా కీలకమైనటువంటి అంశాలు. అటామిక్ నెంబర్ కావచ్చు, ఐసోటోప్స్ కావచ్చు. ఐసోటోప్స్కి సంబంధించి చూస్తే మనకు మెడికల్ ఫీల్డ్లో అనేకమైనటువంటి అప్లికేషన్స్ ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఐసోటోప్స్ అంటే ఏంటి, ఏ ఐసోటోప్ని వైద్య పరిభాషలో ఏ ప్రయోజనాల కోసం మనం వాడుకుంటాం అనేది కూడా ఇక్కడ మనకు కీలకంగా కనిపిస్తుంది. దీనితో పాటుగా క్వాంటమ్ నెంబర్స్ కావచ్చు, అదేవిధంగా ఒక నిర్దిష్టంగా 20 నుంచి 30 వరకు ఎలిమెంట్స్ యొక్క మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది.